హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన ఆమె భర్త మధుకరలపై వస్తున్న వీసా మోసాల ఆరోపణల వెనుక అసలు నిజమేంటి? యూకేలో స్థిరపడిన ఈ దంపతులు డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు వీసాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురిని మోసగించారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి తన వీసా రెన్యువల్ అలాగే తన భార్యకు ఉద్యోగం కోసం మధుకర్ని సంప్రదించారు. దీనికోసం గుంటూరులో ఉన్న మధుకర్ తండ్రి మోహన్ రావుకు 2023లో 15 లక్షల రూపాయలు చెల్లించారు. నగదు తీసుకున్న 2 నెలల తర్వాత ఒక సంస్థ పేరుతో నకిలీ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ పంపించారని, ఆ సంస్థ యజమానిని నేరుగా సంప్రదించగా ఈ మోసం బయటపడిందని బాధితుడు వాపోయాడు. మోసపోయామని గ్రహించి డబ్బులు తిరిగి అడగగా కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆయన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే గుజరాత్, రాజస్థాన్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వద్ద ఒక్కొక్కరి నుంచి దాదాపు 20 లక్షలు వసూలు చేశారని, మోసం చేశారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తీవ్రమైన ఆరోపణలపై నందన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఒకవైపు బాధితుల ఫిర్యాదులు, మరోవైపు యూట్యూబర్ వివరణతో ఈ కేసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.